కార్తీక దీపం సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందని ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. జోష్న వేసిన ప్లాన్తో శివనారాయణే ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసేలాగా చేస్తుంది. అసలు జోష్న శివనారాయణతో ఎంగేజ్మెంట్ని ఎలా ఆపించింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయితే ఇక ఆఖరి నిమిషంలో దీప ఒక తప్పు చేయాల్సి వస్తుందన్నమాట. బావా ఇక నేను ఈ మాట వినను, చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది నా కళ్ళ ముందు. నేను ఇప్పుడు సుమిత్రమ్మ గారి మాట దాటినా కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడినట్టు అవుతాను అని అయితే దిగ్గీత దాటాలని చూస్తూ ఉంటుంది అనమాట. కార్తీక్ ఏమంటాడు అంటే, ఇదంతా జోష్న ప్లాన్ దీప, నువ్వు వద్దు, నువ్వు దాటకు, మీ అమ్మ చెప్పిన మాట విను అని అయితే అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే సుమిత్ర కూడా మంచి పనే చేసింది. నువ్వు ఆ గీత దాటవాకు, ఒకవేళ గీత దాటితే ఆ నింద నీ మీద పడుతుంది అన్నట్టు ముందే ఊహించిందో ఏమో కన్న తల్లిగా దీపని గీత దాటకుండా చేస్తుంది. అయితే ఈ దీప ఏంటి ఆఖరి నిమిషం వరకు చూస్తుంది, జోష్న ఏమైనా చేస్తుందేమో, తనంతటి తానే నోరు విప్పి బయటపడుతుందేమో అనుకుంటే జోష్న అంతకన్నా మొండిదనమాట, బయటపడదు. ఎందుకంటే తన ప్లాన్లు తనకు ఆల్రెడీ రెండు ఉన్నాయి. ఒకటి శివనారాయణ మీదుగా ఉపయోగించింది, ఒకటి దీపం మీదుగా ఉపయోగించింది. దీపం మీదది క్యాన్సిల్ అయినా కూడా శివనారాయణది పక్కా కన్ఫర్మ్ అవుతుందని ఒక నమ్మకం అనమాట. అందుకని అంత ధీమాగా ఎంగేజ్మెంట్కి నాకు ఇష్టమే అన్నట్టు అందరి ముందు చెప్తుంది. అయితే ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఈరోజు ఎపిసోడ్లో శివనారాయణకి ఒక ఫోన్ వస్తుంది. చాలా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడనమాట. ఏమైందా ఏంటని కనీసం చెప్పకుండా కూడా బయటికి వెళ్ళిపోతాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది, శివనారాయణ ఎందుకు వెళ్ళాడు, ఆ ఫోన్ ఎవరు చేశారని తీరా చూస్తే ఈ జోష్న ఏం చేస్తుంటుందంటే, శివనారాయణ కాంచన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, కూతురు రాక కోసం. కూతురు రావాలి, ఇంటి ఆడబిడ్డ కదా, ఇంకో ఆడబిడ్డకి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే ఆ సంతోషంలో పాలు పంచుకోవాలి కదా, గొడవలు అనేవి ఎప్పుడు జరుగుతూ ఉండేవి కదా, పక్కన పెట్టేయాలి కదా అని తను కారు అయితే పంపించుంటాడు. అయితే కాంచన కూడా మనసు ఒప్పుకోలేక వస్తుందన్నమాట. ఆ వస్తున్న టైంలోనే ఈ జోష్న ఎంత దుర్మార్గానికి ఒడిగడుతుందంటే కాంచనకి యాక్సిడెంట్ అయ్యేలాగా చేస్తుంది. ఇక ఫోన్ వస్తుందన్నమాట డ్రైవర్ నుంచి, సార్ యాక్సిడెంట్ అయింది, ఇక అమ్మ కింద పడిపోయారు, చాలా దెబ్బలు తగిలాయి, బ్లడ్ వస్తుందని చెప్పగానే ఈ శివనారాయణ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడ వీళ్ళకి చెప్తే ఇది డిస్టర్బ్ అవుతుందో, మళ్ళీ అంతా మూడ్ ఆఫ్ అయిపోతారు, ప్రతిసారి జోష్న ఎంగేజ్మెంటో పెళ్ళో పెట్టుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుందని ఇక శివనారాయణ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఈలోపు అంతా జరిగిపోతుంది కదా, తాంబూలాలు మార్చుకోవడము, ఉంగరాలు మార్చుకోవడము అంతా అని. అయితే ఇంక ఆయన వెళ్ళాడు, ఆయన వెనకలనే దశరథ్ వెళ్తాడు, సుమిత్ర మాత్రం ఎంగేజ్మెంట్ దగ్గర ఉంటుంది. దీపేమో నేను వెళ్ళి ఆపేస్తానని అయితే అంటూ ఉంటే కార్తీక్ ఆపుతూ ఉంటాడు. అయితే ఆ టైంలో కరెక్ట్గా జోష్న ఇక కార్తీక్ ఈ గౌతమ్ చేతికి ఉంగరం తొడుగుతాడు అనుకున్న టైంలో ఆపేస్తుంది అనమాట జోష్నని. అమ్మయ్య, జోష్నని ఆపేసింది కదా అని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది దీప. కానీ వెంటనే ట్విస్ట్ ఇస్తుంది కదా ఈ జోష్న, అంత దుర్మార్గురాలు ఈవిడ. 3 జాతులు కల్పిస్తే రాక్షస గణంలో పుట్టిన ఉన్నట్టుంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, తాత కనిపించడం లేదు, నాకున్నది ఒకే మనకున్నది పెద్ద దిక్కు ఆయనే కదా ఈ ఎంగేజ్మెంట్ అంతా చూడాలని కోరుకుంటున్నాడు, ఆయన సంతోషం కోసమే కదా ఇదంతా నేను చేసుకుంటుంది, మరి ఆయన కళ్ళ ముందు లేకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఎందుకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక పారిజాతం కూడా ఈ జోష్న సైగ చేయడంతో అవునవును ఆయన ఎక్కడున్నారు, ఆయన చూడాలి కదా ఎంగేజ్మెంట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఈ జోష్నకి తెలుసు ఆయన రాలేడు, ఎందుకంటే అక్కడ కాంచనకి యాక్సిడెంట్ అయ్యింది, వెళ్ళిపోయాడన్న విషయం. అందుకనే కావాలని తాత వస్తే నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటా, లేదంటే లేదు, నాకు ఎంగేజ్మెంట్ వద్దు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. ఇక సుమిత్ర ఏమో ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాడు, ఏం కాదు జోష్న, నువ్వు ఎంగేజ్మెంట్ని ఆపకు, నువ్వు చేసుకో అని అయితే అంటూ ఉంటే, లేదు మమ్మీ, తాత లేకుండా నా సంతోషాన్ని నేను వేరొకరితో ఎలా పంచుకోవాలి, తాత కళ్ళ ముందే నేను గౌతమ్కి ఎంగేజ్మెంట్ చేసుకుంటానన్నట్టు మాట్లాడడంతో ఇంకెవరు ఏం చెప్పినా కూడా విందనమాట. కార్తీక్ కూడా నాకు చెప్తాడు, జోష్న ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు, ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు, తాత వస్తారు కదా అని అంటున్నా కూడా, లేదు బావా, ఇది మా తాతకి చాలా సంతోషకరమైన విషయం, అటువంటిది మా తాతయ్య లేకపోతే నేను ఎలా చేసుకుంటాను, తాత వచ్చేంత వరకు ఆగుతానని అంటూ ఉంటే, ఇక పూజారి కూడా ముహూర్తం దాటిపోతుందమ్మా, ఉంగరం తొడగండి, ఆ తర్వాత కావాలంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు అంటే, లేదు పంతులు గారు, మా తాతయ్య వచ్చిన తర్వాత జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతుంది.
ఓవైపు గౌతమ్ కుటుంబం షాక్ అయిపోతారు. దీపకైతే అసలు మైండ్ పనిచేయదనమాట. ఇదేంటి జ్యోష్న ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది, పోయి ఏమన్నా ఎవరికైనా ప్రమాదం జరిగిందా, మన వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారా లేదా అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ జ్యోష్న చేసేది అలాంటి పనులే కాబట్టి. ఎవరిని చంపేద్దామా, తన మాట కోసము, తన ఆస్తి కోసము, తను అనుకున్నది సాధించడం కోసం ఎవరినైనా చంపడానికి వెనకాడదు కదా. అటువంటిది ఇప్పుడు ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నారో, కాశీ ఉన్నారా, ఎవరున్నారు ఏంటి అని అర్థం కాదనమాట. జ్యోష్న ఏంటి ఒకటి తను రక్షించుకోవడం కోసం ఏమైనా చేస్తుందని అందరికీ తెలిసిన విషయం అనమాట. అందుకనే దీప భయపడిపోతూ ఉంటుంది, లోపల వణికిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ ప్రమాదం ఉందో, ఎవరి గురించి ఎక్కడి నుంచి ఏం ఫోన్ వినాల్సి వస్తుందో ఏమో అని. అయితే బాబా తాతయ్య కనిపించడం లేదు, తాతయ్యని అడ్డు పెట్టుకొని జ్యోష్న ఇలా చేస్తుంది, తాతయ్య ఏమైనా ప్రమాదంలో ఉన్నాడేమో, నువ్వు ఎలాగోలా పోయి కనుక్కో అన్నట్టు చెప్తుందనమాట. సరే కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని గీత అయితే దాటకు దీప, నా మీద ఒట్టే అన్నట్టు చెప్తాడనమాట కార్తిక్. ఎందుకంటే గీత దాటితే వచ్చే సమస్యలు ఇంకా కార్తిక్కి తలనొప్పి, అవి భరించలేని నొప్పి అనమాట. ఇప్పటికే దీప ఏం చేయకపోయినా కూడా నువ్వే ఎంగేజ్మెంట్ ఆపేసేలా ఉన్నావని సుమిత్ర నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడే ఆ గీత కానీ దాటిందంటే నువ్వే ఏదో చేసావు, బయట ఇదంతా చేసావు, మామయ్య గారిని కూడా నువ్వే ఏదో చేసావు అన్నట్టు అనేస్తుంది నిజాలు తెలుసుకోకుండా. కానీ జ్యోష్న చాలా తెలివిగా ఇలా చేసిందనమాట. అయితే తీరపోయి చూస్తే అసలు ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే దశరథ్ కూడా వెళ్ళిపోయాడు వెనకల్ని. దశరథ్ కూడా రాడనమాట. తండ్రి లేడు, తాతయ్య లేడు, మా పెద్ద దిక్కులు వాళ్ళే కదా అని ఈ జ్యోష్న ఎంగేజ్మెంట్ని ఆపేస్తుంది. వాళ్ళ మీద సాకు పెట్టుకొని ఈ ఎంగేజ్మెంట్ని ఆపేస్తుంది అనమాట. మొత్తం మీద అయితే జ్యోష్న ఎంత దారుణానికి వడగట్టిందంటే ఎలా వడగట్టింది. ఇంతకీ ఈ కాంచన పరిస్థితి ఎలా ఉందనేది మనకు చూపించలేదు. అలాగే కాంచనకి ఒక రకంగా చెప్పాలంటే కాంచనకి ఈ యాక్సిడెంట్తో తను కాళ్ళు పారాలసిస్ వచ్చినాయి కదా కాళ్ళకి, ఇదంతా అవన్నీ మరలా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కథలో అంటే సీరియల్లో ఇలాంటి ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఎలాంటి ట్విస్ట్ అనేది మన ఈ తెలుగులో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారనేది సీరియల్ కదా ఇది, ఏ రకంగా మార్చేస్తారు వీళ్ళు, ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారని చూద్దాం.